493 కోట్ల బడ్జెట్ తో క్రియేట్ చేస్తున్న ఫ్లైఓవర్ 5 years తర్వాత కూడా ఇంతే, ఇదే సిచ్యువేషన్. ఇంకా ఫ్యాక్ట్ అయితే సర్ప్రైజ్ అవుతారు. NHAI రిలీజ్ చేసిన ఫండ్స్ వీళ్ళకి 65% ఫండ్స్ రిలీజ్ చేశారు. 273 crores రిలీజ్ చేశారు కాంట్రాక్టర్ కి. వాట్ ద యాక్చువల్ ఏం చేశారు? వర్క్ అయితే 65% వర్క్ అయిపోయిందా? ఏడైపోయింది? సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ నైట్ రైడ్. అట్ దిస్ పాయింట్ అలవాటు అయిపోయింది. బండి మీద బయటకు వచ్చినప్పుడు రాత్రి బయటకు వస్తున్నా. నా చేతిలో కూడా ఏముండదు గైస్. ఫ్రీ అయితే ఈ టైంకి సర్లే కదా అని చెప్పి బండి తీసుకొని బయటకు వస్తా, కొంచెం నన్ను రిలాక్స్ చేసుకోవడానికి. సో తెలిసిందే కదా మన రిచువల్, బయటకు వచ్చినప్పుడల్లా ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి. లేదు ఇప్పుడు కూడా బ్లింక్ అవుతలేదు కానీ లేదు, పెట్రోల్ ఒకటే డాట్ ఉంది. పెట్రోల్ బంక్ ఓపెన్ ఉంది. ఏ ఎటు పోదాం అక్కడనే ఉన్నది కాబట్టి సో అక్కడికి పోదాం. 5 minutes later. యో స్పైడర్ మ్యాన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద స్పైడర్ ఉన్నది. నేను ఏమన్నా తెలుసుకోలేదు దాన్ని. అది ఉన్నంతసేపు ఉంటుంది, పోయినంతసేపు పోతుంది. ఉండు బ్రో, నువ్వు కూడా రైడ్ ఎంజాయ్ చేయి. ఎందుకు స్ట్రెస్ తీసుకోవాలి కదా? లైఫ్ ఈజ్ ఎంజాయ్. As the wonder does says, life is enjoy. Before getting into the topic of the video, అది టాపిక్ కూడా ఏంటో చెప్పలేదు కానీ ఐ వాంట్ టు అడ్రస్ దిస్ దట్ నా ఫస్ట్ మోటో వ్లాగ్ 1K వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గైస్. పేరున థ్యాంక్ యూ చెప్పదలుచుకుంటున్నాను. నేనైతే 1000 మంది ఫస్ట్ వీడియోనే 1000 వ్యూస్ వస్తాయని నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్స్ అ లాట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. చూడండి వీడియోస్, ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే ఒక వీడియో వస్తుంది ఎవ్రీ వీక్. సో వీక్లీ 2 వీడియోస్. కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో టాపిక్ ఏంటంటే సుచిత్ర, కోంపల్లి, డైరీ ఫార్మ్ రోడ్ ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి ఆర్ఎల్స్ ఈ ఏరియాలో కమ్యూట్ చేసే వాళ్ళకి అక్కడ ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుందని తెలిసే ఉంటుంది. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సుచిత్ర కోంపల్లి ఫ్లైఓవర్. వచ్చేసింది కదా, ఇది మన సుచిత్ర సర్కిల్ అనమాట. ఈ సర్కిల్ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నాకు ఇప్పుడు కనిపించే పిల్లర్స్ ఉన్నాయి కదా, NH44 ఎలివేటెడ్ కారిడార్ టువర్డ్స్ హైదరాబాద్ నాగ్పూర్ వే. ఈ కారిడార్ ఎన్ని రోజుల నుండి ఇట్లనే స్టక్ అయిపోయింది ఇన్ని రోజుల నుండి. లిటరలీ నేను 2022లో వర్క్ స్టార్ట్ అయింది దీనికి. 22లో ఈ పిల్లర్ వేసి పడేసారు అంతే. ఇంకా దాని తర్వాత ఏం లేదు. మధ్యలో రాళ్ళు కనిపిస్తుంటాయి, రాళ్ళ రప్పలు అంతే. ఇక ఇంకేముండయి, ఆ రాళ్ళ రప్పలు తప్ప ఏముండయి. ఇంకా అది చూడండి, అక్కడ కనిపిస్తున్నట్టయితే లైట్లు ఉంటాయి. ఎవడన్నా ఫ్లైఓవర్ల మీద లైట్లు పెడతాడా? అసలు ఎవర్రా మీరంతా? ఎందుకురా సీరియస్లీ జోక్ కాదు. 5 ఏళ్ల నుండి ఎవడన్నా ఇట్లా పెడతాడా? ఏదైనా ఫ్లైఓవర్ని ఇట్లా పెడతాడా? సిటీలో ఎన్ని ఫ్లైఓవర్లు కంప్లీట్ కాలే? మన జూ పార్క్ ఉంటుంది కదా, జూ పార్క్ దగ్గర మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ కట్టి పడేసారు. హైదరాబాద్లో 2nd లార్జెస్ట్ ఫ్లైఓవర్ అది. అన్న ఏంది శ్రీరామ టూర్స్ అండ్ ట్రావెల్స్, వాట్ ఈస్ దిస్? ఇదేనా మన నడక? ఏంది ఇది? మళ్ళీ ఇప్పుడు రైట్ ఇండికేటర్ వేసుకున్నాడు భయ్యా. ఏంది ఇది? ఇండికేటర్ వేసుకోవడం తెలుసు, అంత స్పీడ్ రావద్దని కూడా తెలియాలి కదా. ఎందుకు రా మీరు వీళ్ళని కూడా బ్యాండేజ్ పడేసాలి సిటీలో. 12 తర్వాత కాదు, సిటీ బయట పెట్టుకోవాలి. ఇక ఏమున్నా సిటీలో నుంచి పికప్ చేసుకోవాలంటే పికప్ బస్సులు పెట్టుకోవాలి. సిటీలోకి ఎంట్రీ ఇచ్చేద్దు వీటికి. అయితే ఇది 2021లో NHAI వాళ్ళు ఇనిషియేట్ చేసిరు అనమాట. NH44 నేషనల్ హైవేలో టువర్డ్స్ నాగ్పూర్ వెళ్ళే రూట్లో 3 మేజర్ సర్కిల్ పాయింట్స్ వస్తాయి. ఒకటి డైరీ ఫార్మ్ రోడ్ సర్కిల్, ఒకటి సుచిత్ర రోడ్ సర్కిల్, ఇంకోటి కోంపల్లి సర్కిల్. ఇవి హెవీ ట్రాఫిక్ జోన్స్. ఈ ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి ఇనిషియేట్ చేసిరు మన ఈ ఫ్లైఓవర్ని. 2022 ఏప్రిల్లో స్టార్ట్ అయింది. 2022 ఏప్రిల్ నుండి 2026 ఏప్రిల్ ఇప్పటికి 5 years కంప్లీట్ అయిపోయినాయి, ఆర్ 5 years రన్నింగ్. సో కరెక్ట్ పాయింట్కి వచ్చినాం. ఇదే అనమాట స్టార్టింగ్ పాయింట్. ఇక్కడనే యూటర్న్ చేసుకొని చూపిస్తా. మొత్తం ఫ్లైఓవర్ తిరుగుదాం ఈరోజు. ఎక్కడ దాకా వర్క్ కంప్లీట్ అయ్యింది, ఏంది సంగతి అన్నీ చూపిస్తాను నేను ఈరోజు. సో ఈ ఫ్లైఓవర్ ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ అనమాట. చూసుకున్నట్టయితే ఇంకా హైట్ వరకు ఉంటుండే, మట్టి రాళ్ళు రప్పలు అన్నీ తెచ్చి ఇన్నే పెడుతుండే. ఎందుకు పెడుతుండే? ఇంకా ముందు అయ్యే బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఇది ఎలివేటెడ్ కారిడార్ అనమాట. జస్ట్ కారిడార్ ఇట్లా ఫ్లై ఎక్కి దిగుతుంది.
సో డైరీ ఫార్మ్ సర్కిల్, సుచిత్ర సర్కిల్ అండ్ కోంపల్లి సర్కిల్, ఈ 3 ఏరియాస్లో 3 ఎలివేటెడ్ కారిడార్స్ ఉంటాయి. ఈ 3 ఏరియాస్లో 3 ఎలివేటెడ్ కారిడార్స్ విత్ అండర్ పాసెస్. ఈచ్ ఎలివేటెడ్ కారిడార్కి 2 అండర్ పాసెస్ ఉంటాయి అనమాట. సో టోటల్ 6 అండర్ పాసెస్. ఎన్ని రోజుల నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది. NHAI వాళ్ళు ఫండ్స్ కూడా రిలీజ్ చేసేసారు. దీని బడ్జెట్ 493 crores, 493 కోట్ల బడ్జెట్తో క్రియేట్ చేస్తున్న ఫ్లైఓవర్ 5 years తర్వాత కూడా ఇంతే, ఇదే సిచ్యువేషన్, స్టక్. ఇంకో ఫ్యాక్ట్ అయితే సర్ప్రైజ్ అవుతారు. NHAI రిలీజ్ చేసిన ఫండ్స్ వీళ్ళకి 65% ఫండ్స్ రిలీజ్ చేశారు కాంట్రాక్టర్కి. ఎంత? 273 crores. ఎగ్జాక్ట్ నంబర్ 273 crores రిలీజ్ చేసిరు కాంట్రాక్టర్కి. ఏం చేసిరు? వర్క్ ఏది? 65% వర్క్ అయిపోయిందా? ఏడైపోయింది? ఆ పిల్లర్లు కూడా సరిగా వేయలే. 273 కోట్లు. అరే ఎవర్రా మీరంతా? అండ్ యాజ్ పర్ రిసోర్సెస్, యాజ్ పర్ ఆర్టికల్స్ అండ్ న్యూస్, దట్ కాంట్రాక్టర్ వాజంట్ ఈవెన్ బిల్డ్ ఫర్ ఫైన్స్. వాట్ ద యాక్చువల్. చిన్నప్పుడు చూడు, హోంవర్క్ చేయకపోతే టీచర్ పనిష్మెంట్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? మనకేమన్నా మజానా? మనకేమన్నా వస్తుందా? ఇది ఏమన్నా ఎంజాయ్మెంట్ వస్తుందా? ఆ పిల్లగాడు సుధరాయిస్తాడు, నేర్చుకుంటాడు అనే కదా హోంవర్క్ చేయకపోతే కొట్టేది. మరి ఇదేంది ఇది? అన్ని పైసలు తీసుకున్నారు. వాట్ ద ఫక్ ఈస్ హ్యాపెనింగ్? రోడ్లు చూసుకుంటే ఎట్లున్నాయి చూడండి. రోడ్స్ ఏమన్నా మంచిగా ఉన్నాయి? రోడ్లు ఏమన్నా ఎన్ని గుంతలు తెలుసా? 30 స్పీడ్లో కూడా నడిపేయాలి మీ రోడ్ల మీద. మళ్ళీ ఏం చేసారు అబ్బా అని కాంట్రాక్టర్ అని అడిగితే వాటర్ పైప్ లైన్స్ అని, ఎలక్ట్రికల్ లైన్స్ని డైవర్ట్ చేసినామని రీజన్ చెప్తున్నారంట. అవి డైవర్ట్ చేయడానికి 273 crores ఖర్చు అవుతాయా? ఏం మాట్లాడుతున్నారు భయ్యా? ఏంది భయ్యా? వాట్ ద హెల్ భయ్యా? సరే, ఇగో ఇది మన ఫస్ట్ది కదా, ఫస్ట్ ఎలివేటెడ్ కారిడార్. ఇది ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ముందు సుచిత్ర సర్కిల్ వస్తుంది. అక్కడ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10:30 అయింది టైం. 10:30 అయినా కానీ రోడ్డు మీద ట్రాఫిక్ చూస్తున్నారా? ఈ రోడ్డు చూసిర్రా? ఈ రోడ్డు చూడరా? వాట్ ద ఫక్ ఇస్ దిస్ రోడ్? ఏంది ఇది అంటున్నా? ఏంది నేను కూడా ఎందుకు పోతున్నా దీని మీద? అక్కడ రోడ్డు ఉంది కదా. బైకులు మరి ఎటు పోతాయి? లెఫ్ట్కే పోవాలి కదా బైకులు, రైట్కి అయితే పోలేవు కదా కార్లలాగా. ఇది సుచిత్ర సర్కిల్. ఇది వర్క్ కంప్లీట్ అవుతుందని చెప్పి సిగ్నల్ బ్లాక్ చేసి పడేసారు. మరి రైట్ సైడ్ మన లయోలా కాలేజ్ రోడ్డుకి వెళ్ళాలనుకుంటే ముందు యూటర్న్ చేసుకుని వెళ్ళాలి. ఆ యూటర్న్ దగ్గర మళ్ళీ ట్రాఫిక్. ఏంది ఇది? స్ట్రేట్ పోయేటోడు స్ట్రేట్ పోదామని అనుకుంటాడు, యూటర్న్ చేసుకునేటోడు యూటర్న్ చేసుకుందాం అనుకుంటాడు. వాళ్ళు ఇద్దరు రైట్ నుండే పోతారు. ఇదే పెద్ద మన 6 lane రోడ్ అంటే 6 lane రోడ్ కూడా కాదు, 2 lane రోడ్డే. సారీ 4 lane రోడ్డే ఇది. సరే, ఎంత సర్వీస్ రోడ్ ఉన్నా కానీ సర్వీస్ రోడ్ కూడా ఏం చక్కనైనా సర్వీస్ రోడ్ ఏం కాదు అది. మూన్ ల్యాండింగ్ క్రేటర్లు ఉంటాయి, చంద్రమండలం మీద ఉంటాయి కదా గడ్డలు, ఆ గడ్డలు ఉంటాయి అక్కడ. ఇగో ఇక్కడికి దిగిపోయింది. ఇది ఫస్ట్ ఎలివేటెడ్ కారిడార్ అనమాట. సెకండ్ ఎలివేటెడ్ కారిడార్ ఇంకొంచెం ముందుకు వెనక్కి వస్తుంది. టోటల్ ఇది 10 kilometers స్ట్రెచ్లో చేస్తున్న ఫ్లైఓవర్ విత్ అ టోటల్ ఆఫ్ 493 crores. జోకా? మళ్ళీ 2 lane రోడ్డు. యూటర్న్ చేసుకునేటోడు ఈడ నుంచే యూటర్న్ చేసుకోవాలి, స్ట్రేట్ పోయేటోడు ఈడ నుంచే స్ట్రేట్ పోవాలి. మరి ఇక ట్రాఫిక్ ఎట్లుంటుందో ఊహించుకోండి. ఇక కోంపల్లి అంటే జోక్ కాదు, MLRT కాలేజ్, పెద్ద కాలేజ్ ఇట్లనే పోవాలనుకుంటే. మరి అంత ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎట్లా పోతారు? అందరికీ కన్జెషన్ అయ్యి ట్రాఫిక్, నీకు నాకని కాదు, అందరికీ. ఈ ఏరియాలో ఉండేటోళ్ళకి, ఈ ఏరియా నుండి పోయేటోళ్ళకి. సరే, NHAI ఫండ్స్ రిలీజ్ చేసినాయి అంటున్నారు అకార్డింగ్ టు న్యూస్. మరి కాంట్రాక్టర్కి కూడా ఫైన్ వేయాలి కదా వీడు వర్క్ కంప్లీట్ చేయకపోతే. సర్ప్రైజింగ్ విషయం వింటే షాక్ అవుతారు. దీని ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఏంటి? ఫుడ్ డెలివరీ కాదు, బేబీ డెలివరీ కాదు, హ్యాండ్ ఓవరింగ్ డెలివరీ డేట్ ఎప్పుడు తెలుసా? షాక్ అవుతారు వీడు చెప్తే. June 2024కి హ్యాండ్ ఓవర్ ఇవ్వాలని అగ్రిమెంట్ రాసుకున్నారు భయ్యాలో. ఇప్పుడు ఈరోజు ఏంటి డేట్? ఏంటి ఈరోజు? April 2026. అర్థమవుతుందా? April 2026, 2 years డిలే. ఇంకో 2 నెలలు అయితే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి అకార్డింగ్ టు న్యూస్. మళ్ళీ నేను సొంత విషయం ఏం చెప్తలే, అకార్డింగ్ టు ఆర్టికల్స్ అండ్ న్యూస్. ఈ ఏరియాలో నైట్ టైమే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు నైట్ టైం వర్క్ స్టార్ట్ అవుతుంది అంటే ఈ ఏరియాలో అంత ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ డైవర్ట్ చేద్దామని నైట్ టైం వర్క్ స్టార్ట్ చేద్దామని పెట్టుకున్నారు వీళ్ళంతా. మరి ఎక్కడ వర్క్? ఏంది వర్క్? ఎక్కడుంది? వేర్ ఈజ్ వర్క్? మళ్ళీ కాంట్రాక్టర్లు ఏమి సాకలిస్తున్నారంట తెలుసా? లేబర్ డెఫిషియన్సీ అంట. నవ్వుతారు బయట, వేరే స్టేట్లలోకి చెప్తే నవ్వుతారు. లేబర్ డెఫిషియన్సీ అంట. అమ్మా చాలా డేంజర్ బాబు. 3X బాబు, చిన్న పాప. పైనుంచి ఏమన్నా ఇట్లా వైర్ హ్యాంగింగ్ వస్తే కనిపించడం కనిపించదు, అది నెత్తి పోతుంది, కట్ అయిపోతుంది నెత్తి లిటరలీ. అస్సలు చేయొద్దు. అసలు ఇండియన్స్కి ఇదే తెలియదు. సన్ రూఫ్ కావాలి, పానరామిక్ కావాలనుకుంటారు. సన్ రూఫ్ కాన్సెప్టే కాదు అది. సన్ రూఫ్ కాన్సెప్టే కాదు అది. అట్లా బయట నిలబడడం. వెరీ గుడ్ పాప, వెరీ గుడ్. అట్లుంటుంది, భయం ఉండాలన్నమాట అట్లా.
సెకండ్ ఎలివేటెడ్ కారిడార్ స్టార్టింగ్ ఫ్రమ్ కోంపల్లి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఈ ఎలివేటెడ్ కారిడార్ కూడా 2 అండర్ పాసెస్ ఉంటాయి. ఆ అండర్ పాసెస్ ఆల్రెడీ ఉన్నాయి, 2 or 3 ఉంటాయి అండర్ పాసెస్. అక్కడ బ్లూది కనిపిస్తుంది కదా, అది ఆ బ్లూది 1.5 2 years నుంచి అట్లనే ఉంది. అది 2 years నుండి ఇట్లనే ఉంది. ఇది ఒక్క నాదుడు కనిపించాడు, మళ్ళా ఒక్క నాదుడు కూడా కనిపించేది. అటు చూడుర్రి, ఆ రోడ్డు చూడుర్రి ఎంత సన్నగా ఉంది. వెహికల్స్ పడతాయి మీద, ఒక్కొక్క వెహికల్ 100-120 స్పీడ్లో పోతాయి ఆ ఫ్లైఓవర్ మీద. ఏమన్నా ఉన్నదా, ఏమన్నా క్వాలిటీ ఉన్నదా? అది మన స్పైడర్ మ్యాన్ ఇంకా ఆడనే ఉన్నాడు. స్పైడర్ బాబు మంచిగా రైడ్ ఎంజాయ్ చేస్తున్నాడు. సరే డోంట్ వరీ బ్రో, ఇంటి దగ్గరికి తీసుకుపోతాం, ఉండు అట్లనే ఉండు, డోంట్ వరీ, ఇంట్లోనే డ్రాప్ చేస్తాను నేను. సో కోంపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ముందు ఇంకో ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది, చూపిస్తా, అన్ని చూపిస్తా ఈరోజు. ఇంత దూరమైనా పర్లేదు, నేను ఈరోజు చూపించి తీరుతా. నా ఫ్రస్ట్రేషన్ తెలియాలి అందరికీ. మేము ఏడికి పోవాలన్నా ఇదే రోడ్లో పోవాలి, మాకు వేరే ఆప్షనే లేదు. మేము ఓఆర్ఆర్ కార్ తీసుకొని ఓఆర్ఆర్ ఎక్కాలంటే ఇదే రూట్లో ఎక్కాలి మేము. ఇంకో రూట్ ఉంది, అది సిద్దిపేట హైవే, అది హైదరాబాద్ సిద్దిపేట హైవే రోడ్. అది బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగా చేసిర్రు. కేసీఆర్ గవర్నమెంట్ కింద వచ్చింది కాబట్టి ఎక్సలెంట్ చేసిర్రు ఆ రోడ్డుని. ఎప్పుడైతే అనద్దు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వర్క్ అయిపోయింది, లిటరల్లీ వర్క్ అయిపోయింది. మరి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వర్క్ సూపర్ నడిచిందారా అని అడగొచ్చు మీరు. ఒప్పుకుంటా, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు ఉప్పల్ యాదాద్రి హైవే తెలిసి ఉండాలి. సరే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఉప్పల్ టు వరంగల్ హైవే అనుకుంటా. అది అక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ వేస్తున్నారు. అది ఉప్పల్ స్టార్టింగ్ నుండి అబౌవ్ మెట్రో లైన్ ఏదైతే ఉంటుందో ట్రాక్, దానిపైనుండి వస్తుంది ఫ్లైఓవర్. దానిపైనుండి వచ్చి ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే అవుట్స్కట్స్ ఆఫ్ బోడుప్పల్ దాటేసినాక ఏ రోడ్ అయితే ఉంటుందో ఆ రోడ్లో ఎండ్ అవుతుంది. 1 కంప్లీట్ సింగులర్ స్ట్రెచ్. సరే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేసారు వాళ్ళు ఏం చేసారు అక్కడ కూడా అట్లనే ఉంది. ఇప్పుడు ఇక్కడ రోడ్డు చాలా బెటర్ చెప్పుకోవాలంటే, ఇదేం చక్కనైన రోడ్ ఏం కాదు ఇది, అయినా కానీ చెప్తున్నా. అక్కడ కూడా చూసుకున్నట్టయితే లిటరల్లీ మూన్ ల్యాండింగ్ క్రేటర్ లేనిది, మూన్ ల్యాండింగ్కి డబల్ క్రేటర్లు ఉంటాయి, ట్రిపుల్ సైజ్ క్రేటర్లు ఉంటాయి. ఆడ ఇంతమంది చచ్చిపోయారు తెలుసా ఆడ ఆ ఏరియాలో, ఆ రోడ్లో. ఇంత డేంజరస్ రోడ్డు తెలుసా అది. ఇగో ఇక్కడ చూడరు, రోడ్డు చూడరు. ఏంది ఇది, వాట్ ద ఫక్ ఇస్ దిస్? ఏంది ఇది? ఒక బోర్డు లేదు, డైవర్షన్ సింబల్ లేదు, ఏం లేదు, ఇట్లనే మొత్తం రోడ్డు. ఇక ముందు చూడు. సరే ఇదేంది ఇది? వెనక చూసుకున్నట్టయితే డైరీ ఫార్మ్ సుచిత్ర సర్కిల్ లేను, ఓకే బెటర్. ఇది ఇంకా ఘోరం, అమ్మో ఉప్పల్ లెవెల్ ఘోరం ఇది. ఉప్పల్ లిటరల్లీ చాలా ఘోరం ఇది. ఏంది ఇది కూడా చూసుకున్నట్టయితే ఎంత కిందికి వచ్చింది చూడు రోడ్డు. హెవీ వెహికల్స్, ట్రావెల్ బస్సులు, పెద్ద లోడ్ వేసుకొని పోయే లారీలు ఈ రైట్ లేన్ నుండి పోవస్తుందా? ఇంతవరకు పెట్టిండు దాన్ని. అసలు ఏమన్నా డిజైన్ ఉందా? ఇది డిజైన్ ఫ్లా, ఇది లిటరల్లీ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ డిజైన్ ఫ్లా. రోడ్డుని అయితే కిందికి చేయలేరు వీళ్ళు, రోడ్డుని పైనకే లేపాలి, ఇంకా పైనకి లేపాలి. ఆ క్రెయిన్లు చూడండి, ఆ క్రెయిన్లు టచ్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ ఆ క్రెయిన్లు టచ్ అవుతున్నాయి. ఎవరు పర్మిషన్ ఇస్తున్నారా? ఎవర్రా మీకు పర్మిషన్ ఇచ్చేది? ఇదేంది ఇది? ఎందుకు చూపిస్తా, ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా చూపిస్తా. ఈ ఫ్లైఓవర్ వర్క్ అంట, నైట్ టైం వర్క్ అంట. ఎవడు ఉన్నాడు? ఒక్క పనోడు, ఒక్క జీవి కూడా లేదు, పనిచేసే జీవి ఇక్కడ. అటు చూడరు, దాని కింద పార్కింగ్ పెట్టేసుకున్నారు వీళ్ళంతా జనాలు. పార్కింగ్ పెట్టేసుకున్నారు, బండ్లు దుమ్ము పట్టి తుప్పు పడిపోయినాయి అన్ని. ఇవన్నీ అట్లున్నది మనది. ఏంది ఇది ఏమన్నా రోడ్డా? ఇది రోడ్డేనా అసలు? ఇది నేషనల్ హైవే 44. ఇది లిటరల్లీ మన లదాఖ్ వరకు పోతుంది ఈ రూటు. ఎవడైనా పోవాలంటే ఇట్లనే పోవాలి. సరే లదాఖ్ ఎవడు పోతాడు అనుకుంటే నాగ్పూర్ హైవే ఇది. నువ్వు మేజర్ ఎక్కడ పోయినా నిజామాబాద్ పోవాలనుకుని ఎట్లా పోవాలని ఇదే రూట్ నీకు, మన ఈ ఏరియాలో బతికేటోళ్ళకి. ఈ ఫ్లైఓవర్ మళ్ళీ డెలివరీ డేట్ ఏంటి తెలుసా? షాక్ కావద్దు, June 2026 అంట. ఎస్, మీరు విన్నది నిజమే, June 2026 అంట. నేను నవ్వాలా, ఏడవాలా, కొట్టాలా, కోపం తెచ్చుకోవాలా, ఏం చేసుకోవాలి? 2 నెలలు ఉన్నాయి జూన్కి, 2 months. June 2026కి 2 months ఉన్నాయి. అరే ఇంతమంది లిఫ్ట్ అడుగుతున్నారు ఏంట్రా? ఇంతమంది ఎందుకు లిఫ్ట్ అడుగుతున్నారా? ఏంటిది? నాకేం కాదా, ఏమన్నా అవుతుంది ఏంది? ఇప్పుడు ముందేమన్నా స్కెచ్ చేసిరా? సిటీలోనే ఉన్నాం రా మనం. ఏంది ఇప్పుడు ఫ్లైఓవర్లో సరే గట్ల కానీ కోపమా, రివెంజ్ నా మీద? ఎట్లా జర్నలిస్ట్ ఎవరు కవర్ చేస్తలేరు ఈ రోడ్డుకి వచ్చి. నోబడీ ఈజ్ క్వశ్చనింగ్ నథింగ్. ఎవరు క్వశ్చన్ చేస్తలేరు రోడ్లు ఎక్కడ అవుతున్నాయా అంటే. రీసెంట్లీ ఎవరో క్వశ్చన్ చేసారు, నేను న్యూస్లో చూసిన. ఎస్, రీసెంట్లీ ఈటెల రాజేంద్ర గారు, లైక్ రీసెంట్లీ అంటే 4 months ago, ఇదే ఫ్లైఓవర్ కిందికి వచ్చి కాంట్రాక్టర్లని క్వశ్చన్ చేసిండు. ఇంకా టాయిలెట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎంతమంది చంపుతారా మీరు? ఎన్ని లక్షల మందికి ఇబ్బంది పెడతారు మీరు? ఇదేనా మీ పనితనం? ఆయన కన్సర్న్, ఆయన రేజ్ చేసిండు టాపిక్.
మెచ్చుకోవాలి ఆయనని, కరెక్ట్ పని చేస్తున్నాడు. ఆయనకు వచ్చి క్వశ్చన్ చేసిండు అందరినీ, కాంట్రాక్టర్లను నిలబెట్టి క్వశ్చన్ చేసిండు. జనాల ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి, కాంట్రాక్టర్లకి ఫైన్లు వేస్తలేరు, మీరు వర్క్ కంప్లీట్ చేస్తలేరు, ఈ రీజన్లు ఆ రీజన్లు చెప్తున్నారు వర్క్ చేయమంటే. ఓ జై శ్రీరామ్, జై బోలో బజరంగ్ బలికి జై అన్నా. ఏం రూట్ ఇది, ఫస్ట్ టైం వచ్చాబడ్డది. ఒక సెకండ్, సరే కూల్ అయిపో విశ్వ కూల్ డౌన్. అమ్మయ్యా వచ్చేసిన. థ్యాంక్ యూ ఆంజనేయ, థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్త తీసుకొచ్చి ఒక సెకండ్. వామ్మో ఓరి దేవుడా, ఏంది ఒక్కడు ఇవ్వలేడా రూట్లా, ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు. వామ్మో ఓర్నాయనో ఏంది ఇది ఉచ్చబడ్డది. అమ్మా భయమైంది, మస్తు భయమైంది. దేవుడా థ్యాంక్ యూ దేవుడా. అమ్మయ్యా. యా కమింగ్ బ్యాక్. మళ్ళీ ఇక చూసుకున్నట్టయితే ఇక్కడనే మై గాడ్, ఇదే అన్నమాట మన ఫ్లైఓవర్. అది సంగతి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లైఫ్ లైన్ టు హైదరాబాద్. ఇది కనుక పోతే సిటీ విల్ లిటరలీ స్టాప్ ఫంక్షనింగ్. ఈ రోడ్కి ఏమన్నా అయితే లిటరలీ స్టాప్ ఫంక్షనింగ్. దాట్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, చాలా ఇంపార్టెంట్ రోడ్ ఇది. సో ఐ అర్జ్ ద కాంట్రాక్టర్, ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ టు లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ. ప్లీజ్, కైండ్ రిగార్డ్స్. కొంచెం సీరియస్ తీసుకొని చేసేయండి. ఆల్రెడీ 65% బడ్జెట్ ఖర్చు అయిపోయిందని తెలుసు. ఓకే, దట్స్ ఫైన్. ఇది 493 crores అమ్మో అనుకుంటే చెప్పిన అది ఉప్పల్ ఫ్లైఓవర్. అది ఆల్మోస్ట్ 700 crores. అది దాని బడ్జెట్ 700 crores, 700 కోట్లు. ఉప్పల్ దగ్గర వర్క్ ఎందుకు అయిపోయింది తెలుసా? ఫండ్స్ ప్రాబ్లము, ఎలక్ట్రిక్ లైన్ ప్రాబ్లము, వాటర్ లైన్ పైప్ లైన్ ప్రాబ్లము, పొలిటికల్ ప్రాబ్లమో కాదు. దట్ ఈస్ అ డిజైన్ ప్రాబ్లం. అక్కడ మీరు ఫ్లైఓవర్ వేయాలంటే అక్కడ స్కై బ్రిడ్జ్ ఉంటుంది ఉప్పల్ సర్కిల్ దగ్గర. స్కై బ్రిడ్జ్ పైన మెట్రో ఉంటుంది. ఆ మెట్రో పై నుండి తీయాలి. నువ్వు అంత పైనుండి ఫ్లైఓవర్ వేయాలంటే దట్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ మార్వల్. నువ్వు అది కడితే ఈఫిల్ టవర్ చూడడానికి వచ్చినట్టు వస్తారు జనాలు. అది సంగతి. మన స్పైడర్ బాబు ఇంకా ఉన్నాడు. స్పైడర్ బాబు నమస్తే. ఉండు ఇంటికి వెళ్తున్నాం. ఉండు. అదన్నమాట ఫాల్ట్ అక్కడ. నువ్వు ఒకవేళ అంత హైట్ నుండి బ్రిడ్జ్ కట్టినావు అనుకో, అదొక హిస్టారికల్ మాన్యుమెంట్ అయిపోతుంది ఆ బ్రిడ్జ్. అట్లా అంటే అర్థమవుతుందా ఎంత సీరియస్ అది సిచ్యువేషన్? 700 కోట్లు సరిపోవు, 2000 కోట్లైనా సరిపోదు. అది ఆ లెవెల్ సిచ్యువేషన్ అది ఇప్పుడు. సో అగైన్ ఐ అర్జ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ అండ్ take this very seriously and solve this issue at your earliest convenience. Please request. If this is even more delayed, there is no other option except for people to come out of their houses and rally on roads. రోడ్లు ఆపేసి ర్యాలీలు చేస్తా కానీ వినరు. ఇంకా ఇట్లా అయిపోయినా వినకపోతే దిస్ షుడ్ బి ఎస్కలేటెడ్ రియలీ సీరియస్లీ. గవర్నమెంట్ చూసుకోండి, మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. హౌ కెన్ ఎనీవన్ ట్రస్ట్ యూ అగైన్, రైట్? ఇదే అలాటప్ప రోడ్డు కాదు, అన్ని హెవీ వెహికల్సే వస్తాయి. డైలీ రోజుకు సరిపడా గూడ్స్ అండ్ సప్లైస్ కూడా వచ్చే లైఫ్ లైన్ రోడ్ ఇది. చాలా సీరియస్ సిచ్యువేషన్. చెట్లు పెరుగుతున్నాయి లిటరలీ. ఆ సిమెంట్ పొలాల నుంచి చెట్లు పెరుగుతున్నాయి, మాస్ చెట్లు అన్నీ పెరుగుతున్నాయి. ఇక ఉప్పల్ది ఏమవుతుందో తెలియదు నాకు. దాట్ ఈజ్ ఇంపాసిబుల్ టు బిల్డ్ దట్ ఫ్లైఓవర్. ఎక్స్ట్రీమ్ బడ్జెట్స్ పెట్టాలి దానికి, విచ్ ఎనీ గవర్నమెంట్ వుడెంట్ లైక్ టు స్పెండ్ దాట్ మచ్. ఇట్లనే ఉంది సిచ్యువేషన్. మీరు కూడా కమెంట్స్లో చెప్పండి, ఒకవేళ మీరున్న ఏరియాలో కూడా సిచ్యువేషన్ ఇలాగే ఉందా? What can we do in this situation? How can we urge government? What is the solution here? అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడనేమో ఫండ్స్ ప్రాబ్లం, కాంట్రాక్టర్ ప్రాబ్లం, వైర్స్ ప్రాబ్లం, వైరింగ్ ప్రాబ్లం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం అంటున్నారు. ఉప్పల్లోనేమో ఏవో రీజన్లు చెప్తున్నారు కానీ దట్ ఈస్ ఇంపాసిబుల్ టు బిల్డ్. ఆ ఫ్లైఓవర్ మాత్రం లిటరలీ ఇంపాసిబుల్ టు బిల్డ్ ఆ ఫ్లైఓవర్. అట్లనే మీ ఏరియాలలో కూడా ఏమైనా ఇలాగే రోడ్స్, ఫ్లైఓవర్స్ ఇష్యూ ఏమైనా ఉంటే విల్ హ్యావ్ ఎ డిస్కషన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇంత దూరం చూసిరంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి నా కోసం. సరే, నా కోసం కాకున్నా కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ చూద్దామంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. చూసుకో బ్రో, అనుకున్నట్టే సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేసేసిన. గుడ్ నైట్.